పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం సిఎస్ రాజీవ్ శర్మతో సమావేశమైంది. ఈ సమావేశానికి ఆర్బీఐ, బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందం పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక లావాదేవీలపై పరిమితుల కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఇందుకోసం జిల్లాల్లోనూ పర్యటించనుంది. ఆయా ప్రాంతాల్లో విభిన్న వర్గాల ప్రజలను కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోనుంది. కేంద్ర బృంద పర్యటన నేపథ్యంలో ప్రతిపాదనలతో నివేదిక సిద్ధం చేసిన అధికారులు సామాన్యుల దైనందిన వ్యవహారాలు సాఫీగా సాగేందుకు వీలుగా పాత నోట్ల వినియోగాన్ని కొనసాగించాలని కోరడంతో పాటు ఆదాయం తగ్గుతున్నందున రాష్ట్రాలకు కేంద్రం తగిన సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ రెడ్డి తెలుసుకుందాం. రఘు, సిఎస్తో కేంద్ర బృందం సమావేశం వివరాలేంటి? రాష్ట్రంలో ఈ ప్రభావానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఉప కార్యదర్శి అనామికా సింగ్ నేతృత్వంలోని బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నతాధికారులకు సమావేశమైంది. రిజర్వ్ బ్యాంకు ప్రతినిధులు, స్థానిక బ్యాంకుల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన అనంతరం జరిగిన పరిణామాలు, సామాన్యుడు, వివిధ వర్గాలపై పడిన ప్రభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారికి వివరించింది. సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని, నోట్లు అందుబాటులో లేకపోవడంతో దైనందిన కార్యక్రమాలకు, లావాదేవీలకు ఇబ్బందికరంగా మారిందని వివరించారు. 2000 రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అది చిల్లర కొరత కారణంగా అది అంత ఉపయోగపడడం లేదని, ప్రజల అవసరాలు తీర్చలేకపోతుందని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ పాత 500, 1000 రూపాయల నోట్లను మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తే బాగుంటుంది. ప్రత్యేకించి వ్యవసాయ అవసరాలకు, వ్యవసాయ విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో పాటు ఇతర అవసరాలు, వ్యవసాయ అవసరాల కోసం ఈ నోట్లను కొనసాగించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ప్రభుత్వ చెల్లింపులైన పురపాలక, పంచాయతీరాజ్ శాఖల బిల్లులు, వీటన్నిటికి సంబంధించి కూడా మరికొన్నాళ్ల పాటు వీటికి అనుమతిస్తే బాగుంటుంది. పాత నోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక కరెన్సీకి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికీ కొత్త 500 రూపాయల నోట్లు అందుబాటులోకి రావడంతో కొన్ని సమస్యను లేవనెత్తిన నేపథ్యంలో వీరంత త్వరగా కొత్త 500 రూపాయల నోట్లు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం వారికి కోరింది. ఇందుకు స్పందించిన కేంద్ర బృందం, ఆర్బీఐ కూడా రాష్ట్రానికి కొంతమేర కొత్త 500 రూపాయల నోట్ల మొత్తం వచ్చిందని, 1-2 రోజుల్లోనే ఇవన్నీ కూడా బ్యాంకుల్లో అందుబాటులోకి వచ్చిన అధికారులు వివరించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై పడిన ప్రభావాన్ని అధికారులు వివరించారు. సుమారుగా 3000 కోట్ల రూపాయలు నెలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గవచ్చని అంచనా వేశారు. ప్రధానంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లపై బాగా నష్టం జరిగిందని, దీంతో పాటు ఎక్సైజ్, వాణిజ్య పనులు కూడా నష్టం తగ్గుతుందని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రాథమిక నివేదిక అందించారు. గౌతమ్. రైట్, ధన్యవాదాలు రఘువర్ధన్.